హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు E6 టీవీ. నా పేరు భార్గవి. ప్రస్తుతం మనతో ఇప్పుడు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. వారితో ఇప్పుడు మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే భార్గవి, బాగున్నామ్మా? బాగున్నాను మ్యామ్, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ మ్యామ్. ఇది మొన్న సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ ఇష్యూ ఉంది కదా, దాని గురించి మీరు ఏమంటారు? సిద్దిపేటలో డాక్టర్స్ అండి, ఇద్దరు వాళ్ళు డాక్టర్సే. సో ఐ థింక్ వాళ్ళు అంటే హౌస్ సర్జన్ చేస్తున్నారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి అంటే చాలా కాలం నుంచి వాళ్ళిద్దరికీ పరిచయము. సో ఆ పరిచయంలో మీకు తెలుసు కదా, ఫ్రెండ్షిప్ అనేది బాగా ఎక్కువైపోయినప్పుడు అది ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. సో మరి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇద్దరు కొంచెం అంటే క్లోజ్గా ఉండి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని లిమిట్స్ కూడా దాటేసి ఉంటారు. సో ఈ అమ్మాయి అనుకుంది, సరే పెళ్లి చేసుకుంటాడు కదా అనేసి చాలా ఆశలు పెంచుకుంది. ఆశలు పెంచుకున్న తర్వాత ఏమైందంటే, పెళ్లి చేసుకోండి మరి ఎప్పుడు చేసుకుంటారని అడిగింది ఆమె. అడిగినప్పుడు అతను ఏమన్నాడంటే, అంటే తిరగడానికి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, ప్రేమించాలి అని అనుకొని తిరిగినప్పుడు వీళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అతను ఏం చేశాడంటే, నువ్వు మా కులం కాదు, మీ కులం వేరే, మా కులం వేరే, పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పాడనమాట. చెప్పినప్పుడు అమ్మాయి అంటే ఇతను అలా చెప్పాడు అనుకుంటే చూడండి, ఎప్పుడైనా పెళ్ళి అంటే ప్రేమ అనేది ఎటువైపు అయినా ఇరువైపులా ఉండాలి. ఇరువైపులా లేకపోతే ఏమవుతుంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇప్పుడు అంటే ప్రేమించినప్పుడు కులం అడ్డు రాలేదు, పెళ్లి చేసుకోవాలి అంటే ప్రేమిస్తే నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, పెళ్లి చేసుకోవడమే ఉంటుంది. కానీ ఆ పెళ్లి చేసుకోవడం అనే దగ్గర స్టాప్ చేసి ఓన్లీ ప్రేమించుకుందామని అనుకున్నాడేమో ఆయన. అనుకున్నప్పుడు అతనికి ఏం కులం అడ్డు రాలేదు. ఎప్పుడైతే అమ్మాయి మరి ప్రేమించుకున్నాం కదా, మరి ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అన్నప్పుడు అతనికి లేదు, మీ కులం వేరే, మా కులం వేరే, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, కాబట్టి పెళ్లి కుదరదు అని అతను చాలా ఖరాఖండిగా చెప్పాడు. పాప మా అమ్మాయి అంటే చాలా అంటే మనసా వాచ అంటారు కదండి, అలా అతన్ని ప్రేమించింది, అతనితోటే జీవితాంతం ఉండాలని అనుకుంది. అది వీలు కాదు అని అన్నప్పుడు ఆ అమ్మాయి అతను చెప్పిన మాట తీసుకోలేక పాపం బలవంతంగా ఒకసారి యాక్చువల్గా తను సూసైడ్ ట్రై చేసిందండి. చేస్తే వాళ్ళ సిస్టర్కు తెలిసేసి అలా కాదు అని పాపం నచ్చ చెప్పి తీసుకెళ్ళి కొన్ని రోజులు పెట్టుకొని ఆ అమ్మాయిని కొంచెం మంచి మాటలు చెప్పి, ఇలా కాదు నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని పంపించింది ఇంటికి. మళ్ళీ పంపించిన తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే మళ్ళీ అదే ఆలోచించి బలవంతంగా పాపం సూసైడ్ చేసుకుందండి, చనిపోయింది ఆ అమ్మాయి. నిజంగా నాకైతే చాలా బాధేస్తుందండి, అలా ఎప్పుడు చేయకూడదు. అలా నిజంగానే అలా విన్నప్పుడు, ఆ వార్త విన్నప్పుడు మాత్రం నాకు చాలా బాధేసిందండి. తల్లి తండ్రి ఎన్నో ఆశలతో ఈ అమ్మాయిని డాక్టర్ చదివించి ఎంతమందికో ప్రాణాలు నిలపాల్సిన ఒక డాక్టర్ తనే బలవంతంగా ప్రాణాలు తీసుకుంది అంటే చాలా విషాదకరమైన సంఘటన ఇది. మనమే అంటే మనకే చాలా బాధగా ఉంది, గుండె తరుక్కుపోతుంది. తల్లిదండ్రులు అంత ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు నిజంగా ఎంత బాధపడతారో మనం ఒకసారి ఊహించుకుంటేనే చాలా బాధగా ఉంటుంది. ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాము అని అనుకున్న వాళ్ళు మాత్రం అండి, ముందే అంటే మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మాత్రము కంపల్సరీగా ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. ప్రేమ అంటే నెక్స్ట్ మళ్ళీ ఇదివరకు చెప్పినట్టుగా నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, పెళ్ళే ఉంటుంది. సో నేనైతే నా వైపు నుంచి సలహా అనుకోండి, లేకపోతే ఒక సబ్మిషన్ అనుకోండి, ఎవరైనా సరే పెళ్ళి చేసుకోవాలి, ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిణామాలు జరిగినా ధైర్యంగా గుండె ధైర్యం చేసుకొని ఇద్దరు కలకాలం కలిసి ఉండాలి అనుకున్నప్పుడు ఎన్నో వస్తాయండి, ఛాలెంజెస్ ఎన్నో వస్తాయి. సో మీరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇటువైపు తల్లిదండ్రులు కానీ అటువైపు తల్లిదండ్రులు కానీ మీకు ఒక్కొక్కసారి సపోర్ట్ చేయకపోవచ్చు, ఒక్కొక్కసారి సొసైటీ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. వీటన్నిటికీ మనిద్దరం, నీ కోసం నేను, నా కోసం నువ్వు అని అనుకున్నప్పుడు ఎలాంటివైనా మనము ఛాలెంజెస్ ఎదుర్కొందాము అనే స్ట్రాంగ్గా ఉండాలి. కానీ ఇలా చేసి అర్ధాంతరంగా జీవితాలను మీరు వదిలేస్తే మీ మీద అంటే మన చుట్టూ అంటే ఇప్పుడు మీ అమ్మాయి ఏమనుకుందంటే, ఇతను వద్దన్నాడు కాబట్టి నేను చనిపోవాలనుకుంది, కానీ
నా కోసం నా తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, నా కోసం ఎంతోమంది అంటే నన్ను ప్రాణంగా చూసుకుంటే వాళ్ళు ఉన్నారు అనేది ఆ అమ్మాయి ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయింది. ఎందుకంటే వీళ్ళందరికంటే ఇతని ప్రేమే ఆమెకు ఇంపార్టెంట్ అనుకుంది. ఈ ప్రపంచంలో అతని కంటే నాకు ఇంకా ఎవరు లేరు, అతను నన్ను వద్దన్నాడు కాబట్టి నేను ఇంకా ఈ ప్రపంచంలో ఉండకూడదు అనేసి బలవంతంగా ప్రాణాలు తీసుకుందండి. ఇది చాలా బాధాకరం. నేను ఇచ్చే సలహా ఒకటే, మీరు సలహా అనుకోండి ఏదైనా అనుకోండి, ఒక పెద్ద అంటే ఎక్స్పీరియన్స్డ్గా నేనేం చెప్తున్నానంటే, దయచేసి ఇలా మీరు నిర్ణయాలు తీసుకుంటే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఇలా అంటే బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా బాధాకరం, భయంకరం కూడా. భగవంతుడు మనల్ని పుట్టించింది బతకమనే కానీ చనిపోమని కాదు. మీరు అంత ధైర్యంగా మీరు లేనప్పుడు అసలు ఈ ప్రేమలు అనే జోలికే మీరు వెళ్ళకండి, లేదా అతన్ని ఒప్పించడానికి మీరు ట్రై చేయాల్సింది. అలా కాదు మరిద్దరము నా కులమే నీకు అడ్డం వస్తుంది, మీ ఇంట్లో వాళ్ళకి అబ్జెక్షన్ అయితే మనం అందరం మాట్లాడదాం, మా తల్లిదండ్రులు నేను ఒప్పిస్తాను, అట్లాగే నువ్వు కూడా నీ తల్లిదండ్రులను ఒప్పించు అని చెప్పాల్సింది. కానీ అతనికి చెప్పలేకపోయిందో, లేకపోతే చెప్పి పాపం ఆమె సక్సెస్ అవ్వలేకపోయిందోనండి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నది. ప్రేమించుకుంటే ముందు దయచేసి మీరు ఇవన్నీ ఆలోచించుకోండి. మరి అంటే మనకి ఏ సపోర్ట్ లేకపోయినా కూడా మనం నిజంగా ఈ సొసైటీలో ఉండగలమా, మన ఇద్దరం ఒకరి కోసం ఒకరు బతకగలమా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, కానీ ఇందులో అతను ఇష్టపడలేదు, అంటే ఆమె ఇష్టపడినంతగా ఇతను ఇష్టపడలేదండి. ఇందులో క్లియర్ కట్గా తెలిసింది. లేకపోతే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు కురమే అడ్డం వస్తుంది అనుకుంటే పర్వాలేదు, నేను మా నాన్నను అమ్మను ఒప్పిస్తాను, కాకపోతే అబ్జెక్షన్ ఉన్నది కాబట్టి ఇంకా కొద్ది కాలం మనం వెయిట్ చేద్దాము అని చెప్పింటే కూడా అమ్మాయి పాపం బతికి ఉండేది. కానీ అతను అలా చెప్పలేకపోయాడు. దీన్ని బట్టి ఏంటంటే ఆమె ప్రేమించినట్టుగా ఇతను ఆమెను ప్రేమించలేదు. కాబట్టి దయచేసి ఇలా ప్రేమలు పెళ్ళిళ్ళు అనుకునే వాళ్ళు దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. మీ కుటుంబాన్ని గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో ఈ ప్రపంచంలో ఎవరికి లేరండి. అతడు వద్దన్నంత మాత్రాన మీకు ఇంకా లైఫ్లో ఇంకా మంచి పార్ట్నర్ దొరికి ఉండొచ్చు. కాబట్టి దయచేసి సూసైడ్ చేసుకోవడం అనేది ఈ జీవితంలో ఏ ప్రశ్నకు కూడా ఇది సరి అయిన సమాధానం కాదు. దయచేసి అంటే సూసైడ్ చేసుకోవడం అనే నిర్ణయాన్ని మాత్రం మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకొని, ఒకసారి అలా అనిపించినప్పుడు ఎవరి సలహాలన్నా తీసుకోండి, లేదా అతనికి చెప్పండి మనం కొన్ని రోజులు ఆగుదాము, మీ నాన్నను మీ అమ్మను మనం ఒప్పిద్దాము అని మీరు ఒక మాట మాట్లాడాల్సింది. ఎన్నో ఆశలతో పాపం తల్లి తండ్రి మిమ్మల్ని డాక్టర్ చదివించారండి, మీరు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. అందరికీ చాలా బాధాకరము. కాబట్టి ఎవరైనా సరే ప్రేమ విఫలమైనంత మాత్రాన ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా విపరీతమైన ఆలోచన అండి. అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ధైర్యంగా సమాజాన్ని ఎదిరించేసి మీరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం మీకు ఎవ్వరు పెళ్లి చేసుకుంటాము అనగానే సరే సరే అని ఎవ్వరు అన్నారండి. ఇటువైపు తల్లిదండ్రులు ఒప్పుకున్న అటువైపు ఒప్పుకోరు, అటువైపు ఒప్పుకున్న ఇటువైపు ఒప్పుకోరు. ఈ ఇద్దరిని ఒప్పించి మనము 100 సంవత్సరాలు కలకాలం కలిసి ఉండాలనేది మీరు నిర్ణయం తీసుకోండి. కాబట్టి దయచేసి సూసైడ్ మాత్రం చేసుకోకండి. ఇది మాత్రం చాలా బాధాకరం అండి. మేడం, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ పిల్లల్లో రాకుండా తల్లిదండ్రులు పిల్లల్ని ఎటువంటి రకంగా మోటివేట్ చేయాలి అని అనుకుంటున్నారు? సో తల్లిదండ్రులు కంపల్సరీగా అంటే కొన్ని రోజులు కాకపోతే కొన్ని రోజులకైనా తెలుస్తుందండి. తల్లిదండ్రులను వచ్చి వాళ్ళు అడుగుతారు, అమ్మ నేను ఇలా చేసుకోవాలనుకుంటున్నాను అంటే కంపల్సరీగా తండ్రులు కంపల్సరీగా సరే వాళ్ళ వైపు నుంచి ఏమి అబ్జెక్షన్ లేనప్పుడు, సో మీరు ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకున్నావు, మేము ఎన్ని విధాలా చెప్పాము, నీవు అతనే కావాలంటున్నావు, లేకపోతే ఆ అమ్మాయే కావాలనుకుంటున్నావు, కాబట్టి అంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమి జరిగినా కూడా మీరు ఎదుర్కొండే గుండె ధైర్యం మీకు ఉండాలి. ఎటువంటి సపోర్ట్ లేకపోయినా మేము ఒకరి కోసం ఒకరు ఉంటాము. సో ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి లైఫ్లో, కాబట్టి వీటన్నిటిని మేము ఫేస్ చేస్తాము. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. ఏది అంటే ఎటువంటి పరిణామాలు జరిగినా, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా మేమిద్దరం ఒకరి కోసం ఒకరు ఉంటాము అనే ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులు కంపల్సరీగా చెప్పాలండి. అంటే మనం అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కంటే నిజంగానే మీరు ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు అన్ని వైపులా అందరూ బ్లెస్సింగ్స్ ఉండవండి. అలా బ్లెస్సింగ్స్ ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. అలా లేనప్పుడు మాత్రం ఒకరికొకరు తోడుగా ఉంటాము. ఒకవేళ ఎటువంటి పరిణామాలు జరిగి ఒకవేళ అతన్ని నిన్ను వద్దన్నా ఆమె నిన్ను వద్దన్నా నీకు మేము ఉంటాము, కాబట్టి మాకంటే నీకు ఎవరు ఇంపార్టెంట్ కాదు అనేది కూడా నువ్వు ఆలోచించుకోమ్మా అని కంపల్సరీగా తల్లిదండ్రులు చెప్పాలి.
మేడం ఇప్పుడు అంటే అదర్ కంట్రీస్ మీద ఎక్కువ మోజు అంటే చూపిస్తున్నారు కదా, అంటే వేరే యూఎస్కి కానీ కెనడా కానీ ఇలా వెళ్ళడము. అసలు అక్కడికి వెళ్ళడం వల్ల ఏంటి ఉపయోగము, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు వీటన్నిటి గురించి మీరేమంటారు? అంటారు కదండి, అదే పొరిగింటి పుల్లకూర చాలా రుచి అని. మన ఇంట్లో మనం పంచభక్ష పరమాన్నాలు వండుకున్నా కూడా పక్కన వాళ్ళు ఏదో కాస్త పచ్చడి ఇచ్చారంటే మనం చాలా ఇష్టంగా తింటాం. సో ఇప్పుడు మనం చేసేది కూడా అదే. మనమని ఎందుకంటున్నా అంటే అందరికీ ఉంది ఈ పిచ్చి. అంటే మన పిల్లలు అక్కడ వేరే దేశాలలో చదువుకుంటున్నారు, అక్కడికి వెళ్ళారు అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఏ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు, ఏ పార్ట్ టైం చేస్తున్నారు, ఏ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు, ఉద్యోగాలు లేక చాలా కష్టపడుతున్నారు. సో ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మా పిల్లల్ని అక్కడికి పంపించాలని అప్పులు చేసి ఉన్నదేదో ఆస్తిపాస్తులు అమ్మేసుకొని అక్కడికి పంపించేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతవరకు సుఖపడతారు, ఎంత బాగుపడతారు అనేది ఎవ్వరూ ఆలోచించుకోవటం లేదండి. ఒకటే గోల్ ఏంటంటే మా పిల్లలు అమెరికాకి వెళ్ళిపోవాలి. సో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి, వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ. అంటే ఆ తల్లిదండ్రులకు ఒకటే ఒక అబ్బాయి. సో వాళ్ళ అబ్బాయికేమో అక్కడికి వెళ్ళి అసలు బయటికి ఇండియాకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఉండడం ఇష్టం లేదు, చదువుకోవడం ఇష్టం లేదు, ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. కానీ పేరెంట్స్కి మాత్రం వాళ్ళ కళ అట వాళ్ళ పిల్లలు వాళ్ళ అబ్బాయి అక్కడికి వెళ్ళి ఉండాలి. ఆ అబ్బాయి ఏమంటాడంటే, అమ్మ నేను ఉండేది నీకు ఒక్కడిని కాబట్టి నేను అక్కడికి వెళ్ళనమ్మా మీతో పాటు ఉంటాను అంటే తల్లిదండ్రులు అంటే జనరల్గా ఇదేంటంటే తల్లిదండ్రులు పిల్లలు వెళ్తానంటే తల్లిదండ్రులు వద్దంటారు. బాబు నువ్వు ఉండేది మాకు ఒక్కడివే కాబట్టి నువ్వు వెళ్ళిపోతే ఎలాగా అని అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే రివర్స్ అంటారు కదా, ఆ రివర్స్లో ఏమంటారంటే తల్లిదండ్రులు మా కోరిక ఏంటంటే మా అబ్బాయి అమెరికాకి వెళ్ళిపోవాలి, మేము ఎంతైనా కష్టపడతాం, మేము ఎంతైనా అప్పులు చేస్తాం. సో ఇలాంటి ఫ్యామిలీనే నా దగ్గరికి ఒక 2-3 months బ్యాక్ కౌన్సిలింగ్ కోసం వచ్చారండి. నన్ను అడిగారు, అంటే మేడం ఈ అపాయింట్మెంట్ కావాలి అంటే వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ సమస్య ఏంటంటే ఆఫ్ బాగానే ఉన్నారు, అంటే పెద్ద కోటీశ్వర్లు కాకపోయినా ఉన్న దాంట్లోనే చాలా బాగున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ సమస్య ఏంటంటే మా అబ్బాయిని బయటికి వెళ్ళి చదువుకుండేలాగా అక్కడే సెటిల్ అయ్యేలాగా మీరు ఒప్పించాలి. సరే అబ్బాయిని అడిగారు, ఏంటయ్యా అందరు ఈ కాలంలో తల్లిదండ్రులు పంపమంటావు, మీ తల్లిదండ్రులు పంపుతాను. లేదు అమ్మ నాకు నేను ఒక్కడనే మా అమ్మ నాన్నకు ఇప్పుడు దాదాపు వాళ్ళకు 55-60 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. అంటే ఏ పరిస్థితుల్లోనైనా సరే నేను వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళని చూసుకోవాలని నా కోరిక, నేను ఎటువంటి పరిస్థితులలో వెళ్ళను అంటాడు. అంటే ఇది చూడండి అసలు ఎంత అంటే కొంతమంది అంటారు కదా, తోచినమ్మ తోడి కోడలు పుట్టింటికి వెళ్ళినట్టు ఏమీ పని లేక వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అతన్ని ఒప్పించకపోతే మాకు చాలా బాధ, మాకు ఇది కళ, మా పిల్లవాడు అక్కడ ఉండి చదువుకుంటున్నాడు లేదా ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పుకోవడం. ఎందుకంటే మా చుట్టుపక్కల వాళ్ళు మా చుట్టాలలో చాలా మటుకు అక్కడే ఉన్నారు కాబట్టి మా అబ్బాయి కూడా అక్కడే ఉండాలి. నేను చెప్పాను, అదేంటమ్మా ఇప్పుడు అబ్బాయి వెళ్ళనంటున్నాడు కదా అంటే, లేదు మీరు ఒప్పించాలి. ఆ అబ్బాయిని చెప్తే ఆ అబ్బాయి వర్షన్ ఆ అబ్బాయి చెప్తాడు, వీళ్ళ వర్షన్ వీళ్ళు చెప్తాడు. సో నేను లాస్ట్కి ఏం చెప్పానంటే, ఒక పంచాయి బాబు నువ్వు కనీసం ఒక 1 year వెళ్ళిరా, మరి అప్పుడు మీ అమ్మ నాన్నకు తెలుస్తుంది అంటే నేను ససేమిరా అన్నాడండి. అప్పుడు నేను వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాను, చూడమ్మా మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ప్లస్ ఇంకోటిందంటే వీళ్ళకి ఎవరు లేరు, ఈ తల్లిదండ్రులకు కూడా పెద్ద చుట్టపక్కలు లేరు, అంటే ఫస్ట్ నుంచి కూడా ఆ ఫ్యామిలీ ఎక్కడికి కలిసే ఫ్యామిలీ కాదు. అలాంటప్పుడు ఏదైనా కష్టమైనా నష్టమైనా నేనే చూసుకోవాలి మేడం, మీరే ఒప్పించండి అంటే తల్లిదండ్రులకు నేను కూర్చోబెట్టి చెప్పాను, కాదమ్మా ఇది కాదు పరిస్థితి, ఈ కాలం ఇంకా మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడు, మీరు అదృష్టవంతుడు. ఎందుకంటే పిల్లలు నేను ఎలాగైనా బయటకు వెళ్ళిపోవాలని అప్పు చేసి లేకపోతే ఉన్న ఆస్తులు అమ్ముకొని మమ్మల్ని పంపించమంటారు, మీ అబ్బాయి అలా అనట్లేదు కాబట్టి మీరే ఆలోచించుకోండి అని వాళ్ళని కన్విన్స్ చేసి లాస్ట్గా అబ్బాయికి ఇక్కడ మంచి ఉద్యోగం వచ్చిందండి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. పాపం అంటే వాళ్ళకి అంటే అబ్బాయికి ఇక్కడ ఉద్యోగం వచ్చిన తర్వాత పాపం ఆ తండ్రికి హార్ట్ ప్రాబ్లం వచ్చి అతనికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. సో అప్పుడు అనుకున్నారన్నమాట, అవును మేడం మీరు చెప్పింది కరెక్టే, మా వాళ్ళు చూసేవాళ్ళు లేరు, నిజంగా మా అబ్బాయిని మేము అక్కడికి పంపించుంటే చాలా కష్టమయ్యేది అని చెప్తారు. కాబట్టి అంటే ఇలా చాలా మటుకు అలా ఆలోచిస్తున్నారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఎవ్వరు ఆలోచించట్లేదు. ఈ విదేశీ వ్యామోహం అనేది ఏంటంటే నిజంగానే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియాలో ఉన్నంతగా అక్కడ చాలా లగ్జరీగా లైఫ్ ఉంటుంది. అది ఎప్పుడు అన్నీ బాగుంటే, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏం చేస్తారంటే
అంటే ఇంత కష్టపడి మేము ఇక్కడికి వచ్చాం కదా, మళ్ళీ మా అమ్మ నాన్నని అంటే డబ్బులు పంపమని అడిగితే వాళ్ళకి నామోషి అయ్యి వాళ్ళు ఇక్కడ ఎంత కష్టపడతారు అని చెప్పేసి పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారండి పాపం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు పిల్లలు ఒకవేళ వెళ్తాను అంటే కూడా మీరు అంటే అలా అని బయటికి వెళ్ళకూడదని నేను చెప్పటం లేదండి. ఆ వ్యామోహం కొంచెం తగ్గించుకొని ఒకవేళ ఇప్పుడు పోనీ మీకు అక్కడ పోతే ఒక 5-6 లక్షలు సంపాదించుకుంటారంటే ఉన్న ఇంట్లో ఉండి తల్లిదండ్రులను చూసుకుంటూ మన వాళ్ళని చూసుకుంటూ ఒక 50,000 1,00,000 రూపాయలు తక్కువైనా కూడా మీరు సంతోషంగా ఇక్కడ బతకొచ్చు. సో కాబట్టి బలవంతంగా ఇంకా తప్పనిసరి ఇప్పుడు ఏదో ఒక ఆఫీస్లో ఎంఎన్సీలో చేస్తున్నారు, ఒకవేళ ఆఫీస్ తరపున నుంచి పంపిస్తే ఓకే, దానికి ఏం ప్రాబ్లం ఉండదండి. మీరు బలవంతంగా పంపించేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మన పద్ధతులకు వాళ్ళ పద్ధతులకు చాలా డిఫరెంట్ అండి, చాలా డిఫరెన్స్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మటుకు మన వాళ్ళందరూ కొంతమంది అయితే యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ తెలియక. ఎలా అంటే మన డ్రైవింగ్కు వాళ్ళ డ్రైవింగ్కు మీకు తెలుసు, మనది ఎప్పుడు అంటే వాళ్ళదంతా రైట్ హ్యాండ్ డ్రైవింగ్, మనదంతా లెఫ్ట్ సైడ్. ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి. మనకేంటంటే మన ట్రాఫిక్ రూల్స్ పెద్ద పాటించాం, అక్కడైతే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. కొంతమంది చాలా అంటే నాకు కొన్ని తెలిసిన ఫ్యామిలీస్ ఉన్నాయండి, అక్కడ వాళ్ళు అంటారు తప్పనిసరిగా రావాల్సి వచ్చిందండి, ఇండియాకి ఎప్పుడు వస్తామా అని మాకు కల అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులకు నేను ఒకటే చెప్తాను, దయచేసి మీ పిల్లల్ని వెళ్ళమని మాత్రం మీరు బలవంతం పెట్టకండి. అంతకంటే నేను చెప్పలేను, కానీ ఇక్కడ కూడా కంఫర్ట్గానే ఉంటారు. సో మనకున్న నాలెడ్జ్, మనకున్న టాలెంట్ మనం వేరే వాళ్ళకి ఎందుకండి చూపించాల్సింది. సో మనమే ఇక్కడ మనకు కూడా మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి, మంచి ఆఫీసెస్ ఉన్నాయి, మంచి కంపెనీస్ ఉన్నాయి. మన టాలెంట్ని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా తప్పనిసరి పరిస్థితులలో మాత్రం వెళ్ళకండి. తప్పదు, వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎంత వీలైతే అంత రావడానికి మాత్రమే ట్రై చేయండి. కాబట్టి దయచేసి విదేశీ వ్యామోహం అనేది తగ్గించుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ముఖ్యంగా ఆడవాళ్ళలో వెస్ట్రన్ కల్చర్ అనేది ఎక్కువైపోయింది. పాతకాలంలో చూసుకుంటే శారీస్ కానీ ఇంకా హాఫ్ శారీస్ కానీ ఇలా ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది కాకుండా వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయి అది వేసుకుంటేనే మేము కొంచెం అఫీషియల్గా ఉంటాము, మా గొప్ప మేము చూపించుకోగలం అన్నట్టు కూడా ఆడవాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ డ్రెస్సింగ్ పైన కూడా ఈ మధ్యకాలంలో చాలా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. దాని గురించి మీరేమంటారు? సో దీని గురించి ఏం చెప్పాలంటేనండి, మన భారతీయ సంస్కృతి అనేది చాలా గొప్పదని, ఈ ప్రపంచ స్థాయిలోనే ప్రతి ఒక్కరూ భారతీయులు అనగానే, భారతదేశం అనగానే స్త్రీలు అనగానే మనకు ఒకటే చూపిస్తారు, నిండుగా చీర కట్టుకొని కదా, చూడగానే చేతులెత్తి నమస్కారం పెట్టేలాగా ఉండే స్త్రీలను విదేశీయులు చాలా గౌరవిస్తారండి. నేను ఒక లాంగ్వేజ్ ట్రైనర్గా చాలామంది ఫారినర్స్కి నేను క్లాసెస్ చెప్తాను. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను అడుగుతారు, మేడం మాకు సారీ ఎలా కట్టుకోవాలో, చీర ఎలా చూపించండి, తర్వాత చక్కగా జడ వేసుకునేలాగా మాకు చెప్పండి, పూలు ఎలా పెట్టుకోవాలని చాలా అంటే వాళ్ళకి అంత మోజుతో చాలా ఫ్యాషన్తో అడుగుతారండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ విదేశీ సంస్కృతికి అలవాటు పడిపోయి సో వాళ్ళు మన కల్చర్ అడాప్ట్ చేసుకుంటుంటే మనమేం చేస్తున్నామంటే వాళ్ళ కల్చర్ అడాప్ట్ చేసుకుంటున్నాం. ఎవరిదైనా ఏ పద్ధతి అయినా కూడా ఏ కల్చర్ అయినా కూడా అది మంచిగా ఉంటే ఎవరైనా అడాప్ట్ చేసుకోవచ్చండి. ఏ కల్చర్ అయినా సరే ఏదైనా సరే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు వచ్చి అక్కడ ఫారినర్స్ ఎలా ఉంటున్నారు, ఏం షార్ట్స్ వేసుకుంటున్నారు, ఏం ఇది వేసుకుంటున్నారు అని అదే ఆలోచించుకుంటున్నారు. కానీ వాళ్ళు మన పద్ధతులు ఎన్ని పాటిస్తున్నారు అనేది లేదు. భారత స్త్రీ అనగానే మీరు ఎక్కడైనా చూడండి ఎంత చక్కటి కట్టు బొట్టుతో ఉంటున్నారు అనమాట. అంటే చాలా మటుకు అంటే మీరు అన్నట్టుగా ఈ మధ్య వచ్చిన కాంట్రవర్సరీలో ఏమొస్తున్నదంటే మీరు సరిగ్గా డ్రెస్సెస్ వేసుకోవటం లేదు. సో ఎవరైనా అయ్యో పాపమని నాలాంటి వాళ్ళు ఎవరైనా మంచి చెప్తే కూడా నీకేం హక్కు, మా డ్రెస్సు మా ఇష్టం, మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం. ఎస్, ఎవరి డ్రెస్సు వాళ్ళ ఇష్టం అనండి, ఎవరి పద్ధతులు వాళ్ళవే. కానీ మనం చేసే పనుల వల్ల ఎదురు వాళ్ళు ఇబ్బంది పడకుండా, వాళ్ళు ఇబ్బంది పడకపోయినా మనం కూడా అంటే ఇండైరెక్ట్గా ఒకసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి డ్రెస్సెస్ అనేది అంటే వస్త్రధారణ అనేది మనిషిని గౌరవించేలాగా ఉండాలి, కానీ మనిషిని అగౌరవపరిచేలాగా ఉండకూడదని అది ఓన్లీ
సొంత అభిప్రాయమేనండి. ఇదంతా మీరందరూ పాటించాలని నేను చెప్పడం లేదు. మనిషిని చూడంగానే, మళ్ళీ చెప్తున్నా, మనిషిని చూడంగానే చేతులెత్తి నమస్కారం చేసేలాగా ఉండాలని, అబ్బా అనేలాగా ఉండాలా, అబ్బో అనేలాగా ఉండాలో అనేది మనం ఆలోచించుకోవాల్సిన అంశమే ఇది. కాకపోతే ఏంటంటే మీరు ఇలా బట్టలు వేసుకుంటున్నారు కాబట్టి మగవాళ్ళందరూ చెడిపోతున్నారు అనేది లేదండి. వస్త్రధారణకు మగవాళ్ళు చెడిపోవడానికి ఎటువంటి సంబంధం లేదు. సో చెడు ఆలోచనలు వచ్చినప్పుడు బట్టలు సరిగ్గా వేసుకోకపోయినా చీరలు కట్టుకున్నా కూడా అంటే ఆలోచనలు బుర్రలో పిచ్చి ఆలోచనలు వస్తే వాళ్ళని ఎవరు ఆపలేరండి. సో చాలా మటు ఏమంటారంటే మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు, మీరు మగవాళ్ళని ఇలా ప్రొవోక్ చేస్తున్నారు కాబట్టే మగవాళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు అని అంటున్నారు. అది చాలా తప్పండి. అంటే పొత్తిళ్లలో ఉన్న చంటి పిల్లలను తీసుకెళ్ళిపోయి పాడు చేస్తున్నారు. మరి ఆ పొత్తిళ్ళలో ఉన్న అమ్మాయి, 2 ఏళ్ల అమ్మాయి, 3 ఏళ్ల అమ్మాయిలు మరి మిమ్మల్ని ఏ బట్టలు వేసుకొని మిమ్మల్ని ప్రేరేపించారు, ఏ విధంగా మీరు ప్రొవోక్ అయి వాళ్ళను మీరు రేప్ చేసి చంపేస్తున్నారు అనేది చేసిన పనికిరాని పని చేసిన వెధవలందరూ ఆలోచించుకోవాల్సిన ఇది. కాబట్టి వస్త్రధారణకు మగవాళ్ళ ఆలోచనలకు సంబంధమే లేదు. చెడు బుద్ధి, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు చక్కగా నిండుగా చీర కట్టుకున్న వాళ్ళని కూడా వక్రబుద్ధితో చూసే మగవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వస్త్రధారణకు దానికి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే మనం నలుగురిలో వచ్చినప్పుడు అంటే సంప్రదాయంగా ఉంటే మన గౌరవాన్ని మనం చూసి ఇంకా కొంచెం గౌరవం పెరుగుతుందనే నా అభిప్రాయము. కాబట్టి ఒక గుడికి వెళ్ళినప్పుడు మనం ఒకలాగా వెళ్తాము, ఒకవేళ సినిమాకి వెళ్ళినప్పుడు ఒకలాగా, ఒక పూజకు వెళ్ళినప్పుడు ఒకలాగా, తర్వాత నిజంగానే ఎవరికన్నా ఒంట్లో బాగాలేనప్పుడు పలకరించడానికి అంటే సందర్భాన్ని బట్టి వస్త్రధారణ ఉండాలి. కానీ నేనేదో పెద్ద సెలబ్రిటీని, నేను ఎప్పుడు ఇలాగే వేసుకుంటాను అనేలాగా ఉంటే మాత్రము నిజంగా ఇలాంటి చిన్న చిన్న పిచ్చి పిచ్చి కమెంట్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి మన వస్త్రధారణ ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు. ఇండైరెక్ట్గా మనం ఎన్నో చోట చూసామండి. సెలబ్రిటీస్ పొట్టి డ్రెస్సులు వేసుకొని అసలు కాళ్ళు వాళ్ళకే అటు పీక్కొని ఇటు లాక్కొని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని చూసి పక్కన వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి అది నిజంగా మీరు కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సులు కంపల్సరీగా వేసుకోండి. అంటే అందరూ చీర నిండుగా కప్పుకోవాలని సజెస్ట్ చేయట్లేదండి. మనం వేసుకునే డ్రెస్సులు మనం కంఫర్టబుల్గా ఉన్నామా లేదో అని ఆలోచించుకోండి. సెలబ్రిటీస్ మా స్టేటస్ చూపించుకోవాలి అని అంటే సెలబ్రిటీస్ అయినంత మాత్రాన ఒళ్ళు అందరికీ చూపించాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. సో సెలబ్రిటీస్ అంటే వస్త్రధారణను బట్టి నిజంగానే మనము చాలా హుందాగా ఉంటే కూడా చాలా గౌరవిస్తారండి మనను. కాబట్టి డ్రెస్సింగ్ అనేది మీరు అన్నట్టుగా నా బట్టలు నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అది నా ఇష్టం అన్నప్పుడు ఏంటంటే నా అనేది ఎక్కడ ఉంటుందండి, నా ఇంట్లో నా ఇష్టం ప్రకారం ఉంటుంది. మీరు నలుగురిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే నలుగురి దృష్టి మన మీద పడకుండా ఉండేలాగా ఉండాలి. ఆ దృష్టి పడినా కూడా మనను గౌరవంగా చూసే దృష్టిలాగా ఉండాలి. కానీ ఇందాక నేను చెప్పాను అబ్బో అని అంటారా అబ్బా అని అంటారా అనేది మీరే ఆలోచించుకోండి అంతే. ఓకే, ఈ మధ్యకాలంలో డ్రెస్సింగ్ మంచిగా వేసుకోండి లేకపోతే మంచిగా ఉండండి అని చెప్పడం కూడా తప్పైపోయింది. అలాంటి వాళ్ళ గురించి మీరేమంటారు? ఇప్పుడు మంచిగా వేసుకోండి బాగుండండి అని అన్నప్పుడు ఎవరైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే మనకు మంచి చెప్పినప్పుడు అది మన మంచి కోసమని వింటారు. సో వినను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే దానికి ఎవరేం చేయలేరండి. ఒక సామెత ఉంటుంది కదా, చెప్పినప్పుడు వినకపోతే చెడిపోతే చూడాలన్నప్పుడు. వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు అవును కదా ఆ రోజు ఆ మంచి మాట చెప్పారు, అది వినింటే నేను బాగుంటుందేమో, నాకు ఇవాళ ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి అని అనుకునేలాగా వాళ్ళే అనుకుంటారు. కాబట్టి సో ఎవరి అంటారు కదా ఎవరి దానికి వాళ్ళని మనం వదిలేయాలి, ఎవరి గురించి మనం మాట్లాడకూడదు. కాకపోతే నా సలహా ఏంటంటే ఎవరు మంచి చెప్పినా కూడా ఇందులో నిజంగానే వీళ్ళు చెప్పిన ఈ మాటలో నాకేమైనా మంచి జరుగుతుందా, నా కోసం చెప్తున్నారా వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళు చెప్తున్నారా అనేది మాత్రం ఒకసారి ఆలోచించుకోండి అంతే.